లేదు. ఉమ్, నా దగ్గరుండి అంటే పడి తోస్తున్నాడేమో అందరిని అన్నట్టు అనిపించింది. ఓకే. సినిమాలు చూస్తుంటావా రాజు? వెళ్తానండి. వెళ్తారా సినిమాలకి? ఓకే. వెళ్తాను. ఓకే. నేను ఫస్ట్ వెళ్ళింది అడవిలో ఉన్న ఉమ్, థియేటర్ కు. ఉమ్, సెకండ్ టైం వెళ్ళింది ప్రేమించుకుందాం రా. ఓకే. థర్డ్ మాస్టర్. ఉమ్, ఫోర్త్ చూడాలని ఉంది. ఉమ్, ఫిఫ్త్ ఇద్దరు మిత్రులు ఉమ్, వెళ్ళాను. ఫిఫ్త్ ఓకే. సినిమాలకు వెళ్ళాను. ఉమ్, ఇక ఆ తర్వాత నేను అనుకునేవాడిని, అంటే నా దగ్గర టీవీ లేదు కదా, ఉమ్, ఏంటి సినిమాలు అంటున్నారు అది ఇది అని చెప్పేసి అనుకునేవాడిని. కానీ ఇంకా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత నేను బయట మా చుట్టుపక్కల దగ్గర ఒకసారి వెళ్ళేవాడిని. 2-3 రోజులు పోయినా, ఉమ్, వెళ్తే సినిమా నడుస్తుంది అంతే. ఆ 2 గంటల సినిమా నాకు పోబుద్ది అవ్వట్లా. ఓకే. నాకు కూడా టీవీ తెస్తారేమని అని చెప్పేసి అనుకున్నా కానీ తేలా. ఓకే. ఇంకా తర్వాత మా చెల్లి అడిగితే తెచ్చారు. ఉమ్, ఇంక అప్పటి నుంచి ఇంట్లోనే ఉంది టీవీ. ఓకే. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా. ఉమ్, ఆ టీవీలో సినిమా, మీరు పాత సినిమాలు కానీ కొత్త సినిమాలు కానీ ఏవైనా సరే, ఉమ్, నేను యాక్షన్ సినిమాలు ఎక్కువ వింటానండి. ఓకే. పాత అయినా కొత్త అయినా నాకు నచ్చిన సినిమాలు. ఉమ్, నేను చేతిలో రిమోట్ నా దగ్గరే ఉంటది. ఉమ్, నేను టీవీ పెట్టానంటే అంతే. ఓకే. ఉదయం 5 గంటలకు లేస్తా. ఉమ్, 5 గంటలకు లేచిన తర్వాత జెమినీలో ఒక సినిమా వస్తది. అది ఓకే. పాతది గాని కొత్తది గాని. ఉమ్, ఇంకా తర్వాత నాకు నచ్చిన ఛానల్ ఏవైనా, ఇంకా లోకల్ అయినా ఏవైనా, అన్ని సినిమాలే చూస్తా. ఓకే. నాకు సినిమాలు వినడం, పాటలు, సినిమాలు ఇవి తప్ప నాకు ఇంకా వేరేవేమీ లేవు. ఓకే. సినిమాలు చూసేసి అన్ని కూడా మైండ్ లో ప్రతి సీన్ టు సీన్ పెట్టేసుకుంటాను. సాంగ్స్ అన్ని కూడా అట్లా మైండ్ లో ఫిక్స్ చేసేసుకుంటావు డేటా మొత్తం. ఉండిపోతాయి అట్లా. ఓకే. అలా చూసిన అంటే విన్న సినిమాలలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? మామూలుగా అంటే ఫేవరెట్ అంటూ ఏం లేదండి. చెప్తున్నాను కదా, యాక్షన్ సినిమాలు అన్ని అట్లా. ఫేవరెట్ ఏం లేదు, అన్ని వింటుంటాం. అన్ని వింటుంటాను సినిమాలు. నాకు నచ్చిన సినిమాలు అంటే ఏం లేవు. మనకు యాక్షన్ ఉండాలి, అది ఎవరు తీసినా సరే. అది ఎవరైతే ఏమంది, ఏ సినిమా అయితే ఏమంది, పాతదా కొత్తదా అనవసరం. యాక్షన్ ఉంటే చాలు, ఫైట్ ఉంటే చాలు. పెద్ద వాల్యూమ్ పెట్టుకుంటా, బాక్స్ లా ఉంటది అట్లా. మనం ఇంట్లోనే థియేటర్ లా ఉంటది. సినిమా థియేటర్ లో మనం సినిమా ఎట్లా వెళ్ళి వింటాం, సేమ్ అలాగే. తిడతారు ఇంట్లో అమ్మాయి ఇట్లా సౌండ్ తగ్గించమని? తిడితే తగ్గిస్తాం మరి. వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఏం అనరు. అది అట్లా అలవాటు. అంటే ఇంకా వాళ్ళు ఏమనరు, నేను తగ్గించను. మాట వినవైతే అంటే రాజు అంటే అప్పుడప్పుడు మాట వినడు, మొండిగా చేస్తాడు. అయితే రాజు అప్పుడప్పుడు మొండిగా చేస్తుంటాడు. అమ్మాయి కొట్టిన సందర్భాలు ఉన్నాయా? లేదండి. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరు మా అమ్మ నాన్న చేయి చేసుకోలేరండి. నా అదృష్టం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చేయి చేసుకోలే. ఇక్కడ ఏంటంటే నేను నా చిన్నప్పటి నుండి నేను సింగర్ అవుతానన్నా కదా, అనిపించింది వీళ్ళని కూడా బాధ పెడుతున్నానేమో. ఎందుకంటే వాళ్ళని కలవాలి వీళ్ళని కలవాలి అంటున్నాను కదా, సింగర్ అవ్వాలని. ఎవరు పట్టించుకోవట్లా. నా వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు. మీకు ఒక విషయం చెప్పనా, మా అమ్మ నాన్నతో పాటు మా చెల్లి బావ వీళ్ళందరూ, నిజం చెప్తున్నా, వాళ్ళకి నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళకపోతే నేను తినను, నేను అలుగుతా అని వీళ్ళందరికి తెలుసు కాబట్టి నా వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారేమో అనిపిస్తది. ఎందుకంటే నాకు హెల్ప్ చేసేది వీళ్ళే. మా అమ్మ నాన్నతో పాటు మా బావ మా చెల్లి, నా ఫ్యామిలీ వీళ్ళు హెల్ప్ చేస్తుంటారు. కానీ వీళ్ళు కూడా సఫర్ అవుతారేమో, ఎందుకంటే నా వల్ల నేను సఫర్ అవుతున్నా, నా వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారేమో అనిపిస్తది. కానీ తప్పదు, ఏం చేస్తాం. అదే నాకు అవ్వాలి, అదే నా కోరిక. ఎప్పుడైనా అంటే బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా రాజు లైఫ్ లో? అరే నేను అందరి మీద డిపెండ్ అవుతున్నాను, లేదంటే నా వల్ల అందరూ బాధపడుతున్నారు, నాకెందుకు ఇలా చూపు లేదు ఏంటి అని ఎప్పుడైనా బాధపడి ఏడ్చావా? అంటే మామూలుగా నా చిన్నప్పుడు, అంటే మేము ఇప్పుడు పిల్లలం ఉన్నప్పుడు మనకి ఏది అనిపించదు. తర్వాత బయట అంటుంటే చూపు లేదు అంటే, కళ్ళు లేవు అట్లా ఇట్లా అంటుంటే టెన్షన్ వస్తుంది, అనిపిస్తుంది. అరే అందరూ ఆడుకుంటున్నారు, తిరుగుతున్నారు,
అటు ఇటు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అందరు ఫ్రెండ్స్ అయిపోతున్నారు. మాకు ఫ్రెండ్స్ లేరు. మామూలుగా నాకు అనిపించేది, అరే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, నాకు ఫ్రెండ్స్ లేరు కదా, నేను ఎలా ఉన్నానేంటి అని అనిపించింది. కానీ తర్వాత ఇంక ఇలా అయిపోయింది, ఇంకానే బాధ లేదు. కానీ తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సింగింగ్ నా ప్రాబ్లం. ఎప్పుడైతే నేను సింగింగ్ అంటే పాడుతున్నాను, పాడినప్పుడు ఫస్ట్ నాకు టెన్షన్ ఏం లేకుండే. నా దగ్గరికి రేడియో వచ్చాక నేను సింగర్ అవుతాను నేను అని అనుకున్నప్పుడు ఇంకా నాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఎవరికి చెప్పాలి, ఎవరు చెప్తే అర్థం చేసుకోరు అని నాకు అనిపించింది. ఇంక అప్పటి నుంచి ఇదే, అంటే చూపు లేకపోవడం నాకు తప్పు కాదండి. కాదు, నాకు ఇప్పుడు మామూలుగా ఏంటంటే నాకు సింగింగ్ అనేది అలవాటు అయింది. అది పోదు, అది ఇప్పట్లో పోదు. అది స్ట్రాంగ్ కోరిక, అంటే నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక. అది అవును, నా ప్రొఫెషన్ ఇది, పోదు అది. కానీ చూపు లేకుండా పుట్టడం అనేది అది నా తప్పు కాదు. అది చూపు ఉంటే నాకు అనిపించేది, అరే చూపు ఉంటే అసలు నాకు సింగింగ్ వచ్చేదో అసలు అలవాటు అయ్యేదా కాకపోయేదా అనిపించేది. ఇంకా వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేసేవాడినేమో. ఇంకా నేను ఇదే కదా, చూపు లేనప్పటి నుంచి ఇంకా నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది కాబట్టి అలా అలవాటు అయిపోయింది. కానీ నాకు అనిపించింది, అరే ఇదేంటి ఇలా అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా అన్ని అడ్డుగోడలు అనిపించేది. ఒక మూవీలో వాడా, ఆ మూవీలో వాడిన తర్వాత కరోనా వచ్చి ఇంకెవ్వరిని కలవనివ్వకుండా దెబ్బతీసింది. కోలుకుందామంటే మళ్ళీ ఇన్ని సంవత్సరాలు పట్టింది. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఇంటర్వ్యూలు లేవు. అసలు ఇప్పుడు మీరే ఈ 2024లో మీ వాళ్ళే, మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళే తప్ప ఇప్పటి వరకు నాకు ఇంటర్వ్యూలు జరగల కరోనాలో. నాకు ఎట్లా అనిపిస్తుంది, నా దగ్గరికి ఎవరు రాకపోతే నాకు బాధ అనిపించదా? అట్లా అని అనిపించింది. కానీ ఒకటి, చూపు లేకపోవడం నా తప్పు కాదండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మీ తప్పు అస్సలే కాదు, తప్పు కాదు, అది మీ అదృష్టం. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఇప్పుడు నేను చెప్తా వినండి, నాకు చూపు ఉంది, నాలో స్పెషల్ టాలెంట్ ఏముందంటారు? నార్మల్ గా అందరిలానే చదువుకున్నాను, ఒక జాబ్ చేసుకుంటున్నాను, అవునా? కానీ బై బర్త్ వచ్చిందంటే ఏముంది? ఏం లేదు. మేము అందరిలా ఇప్పుడు నేను చూడగలుగుతున్నా, మాట్లాడుతున్నా, వింటున్నా, ప్రతిదీ నాకు కనిపిస్తుంది. దేనైనా మార్చగలుగుతానా? నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగిద్ది అనుకో, దాన్ని నేను మార్చగలుగుతానా? లేదు. అది చూడడం వల్ల నా దురదృష్టమే అనుకోవచ్చు. కొన్నిసార్లు అయితే కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా మనం ఏం చేయలేం, కానీ దాన్ని మీరు చూడలేరు. అది మీ అదృష్టం. బయట జరుగుతున్నాయి అన్ని కూడా మీరు చూడట్లేదు, చూడండి, అది మీ అదృష్టం. కానీ మీలో స్పెషల్ టాలెంట్ ఉంది, అది మాలో లేదుగా. మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.